నేను చాలా రీసెర్చ్ తర్వాత కొత్త టీవీకి స్విచ్ అయ్యాను. ఇండియాస్ ఫాస్టెస్ట్ స్మార్ట్ టీవీ విత్ డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మోస్ అని ఆఫీషియల్ గా వీళ్ళు చెప్తున్నారు. నా దగ్గర ఉన్నది 55 ఇంచ్ QD మినీ LED గూగుల్ టీవీ. ఇందులో ఫ్లాగ్షిప్ క్లాస్ బ్రైట్నెస్, 110% DCI-P3 కలర్ గ్యామెట్, 100% కాదు 110%. ముఖ్యంగా డిస్ప్లే హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే 4K అల్ట్రా HD మినీ LED విత్ ప్రీమియం క్వాంటమ్ డాట్స్ తో వస్తుంది. రిచ్ కలర్స్ ప్రొడ్యూస్ చేయగలదు. స్టన్నింగ్ కాంట్రాస్ట్ ఇది డిస్ప్లే చేస్తుంది విత్ 900 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్. వీడియో షూట్ చేస్తున్న టైంకి కంప్లీట్ లైట్స్ తో నింపేసారు రూమ్ ని. అయినా మీరు ఒకసారి బ్రైట్నెస్ ఎగ్గియొచ్చు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్, దీంట్లో HDR హై డైనామిక్ రేంజ్ కి సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ PS5 లాంటి కన్సోల్స్ కనెక్ట్ చేసినా HDR సపోర్ట్ ఉందని చెప్పి కార్నర్ లో చూపిస్తుంది. స్టార్టింగ్ లో మీకు చెప్పినట్టు దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది, HDR10 కి సపోర్ట్ చేస్తుంది, HLG కూడా సపోర్ట్ చేస్తుంది. పర్ఫెక్ట్ గా ఒకవేళ మీరు మూవీస్ ఆర్ గేమ్స్ కోసం చూసినట్లయితే అడాప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియాస్ ఫాస్టెస్ట్ అని చెప్పాను కదా, వీళ్ళు బాస్ ఫ్లాగ్షిప్ చిప్ ని యూస్ చేసామని చెప్తున్నారు. 3GB ర్యామ్ ఉంటుంది, 32GB స్టోరేజ్ ఉంటుంది. ఇప్పటి వరకు రైట్ నో ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గూగుల్ టీవీస్ లో ఇదొకటి. ఈ టీవీకి 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ ALLM పోర్ట్ కూడా ఉంది. మీరు ఒకవేళ గేమ్స్ ఆడుకోవాలనుకుంటే, లేదు నేను ఒకవేళ సౌండ్ బార్స్ ఎక్కువ కనెక్ట్ చేసుకుంటే ఆడియోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా అంటే ఈ ఆర్క్ పోర్ట్ కూడా సపోర్ట్ ఉంది. హై అండ్ సౌండ్ బార్స్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇన్బిల్ట్ ఈ టీవీలో 24 వాట్ అవుట్పుట్ స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేస్తాయి. పంచర్ సైడే ఉంది కానీ మరీ అంత క్లియర్ కాదు. ఫైనల్లీ ఇంకా ఓఎస్ పరంగా మాట్లాడుకుంటే ఇది గూగుల్ టీవీ ఓఎస్ తో వస్తుంది. క్విక్ నావిగేషన్ ఉంటుంది అండ్ బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ ఉంటుంది అండ్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. ఈ 1 month యూస్ చేసిన నా ఆనెస్ట్ రివ్యూ ఏంటి అంటే కలర్స్ చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి. ఉండాల్సిందంటే కొంచెం వైబ్రెంట్ గా ఎక్కువగా ఉన్నాయి, వామ్ కలర్స్ కనబడతాయి. బట్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే స్ట్రీమింగ్ యాప్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ ఓపెన్ చేసా, వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో ఓపెన్ అయిపోతుంది. యూట్యూబ్ లో ఉండగానే నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తున్నాను, విత్ ఇన్ సెకండ్స్ లో నెట్ఫ్లిక్స్ యాప్ కూడా రన్ అవుతుంది. బేసిక్గా ఈ ప్రైస్ అని కాదు, మీరు 1 lakh కి వెళ్ళినా కానీ లోడింగ్ టైం తీసుకుంటుంది. బట్ దీంట్లో మీకు ఆ లోడింగ్ టైం లేదు. కలర్స్ పరంగా అండ్ డీటెయిల్స్ పరంగా, ముఖ్యంగా ఈ బ్లాక్ కలర్స్, ఈ అబ్సల్యూట్ బ్లాక్స్ చూపించడంలో ఈ బడ్జెట్ లో ఇది మాత్రం టాప్ ప్రయర్ లో ఉంటుందని కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలను. బట్ వార్మర్ సైడ్ ఉన్నాయి, అవి మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి పిక్చర్ మోడ్స్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్ని బాగానే ఉన్నాయి. దీనిలో నెగిటివ్స్ ఏం లేవా అని చెప్పంటే ఇది 60 Hz రిఫ్రెష్ రేట్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నేను 120 Hz రిఫ్రెష్ రేట్ వచ్చింటే బాగుండేది అనిపిస్తుంది. అండ్ స్పీకర్స్ కూడా బాగానే ఉన్నాయి, డాల్బీ అట్మోస్ సపోర్ట్ అవి తీసుకొచ్చారు. బట్ థియేటర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మీకు కావాలనుకుంటే దొరకదు. ఫైనల్ వెర్డిక్ట్ చెప్పే ముందు ఈ టీవీ ప్రైస్ చెప్తున్నా, ఇది 55,000 రూపాయల దగ్గరలో ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి దొరుకుతుంది. ఆ ప్రైస్ కి వర్తా కాదా అంటే నా వెర్డిక్ట్, మీరు ఒకవేళ అండర్ 60,000 చూసినట్లయితే 55 ఇంచ్ ప్యానల్ QD మినీ LED టీవీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఖచ్చితంగా. అండ్ ముఖ్యంగా నేను ఈ బ్లాక్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా. డీప్ కలర్స్ చూపిస్తుంది. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఖచ్చితంగా దీన్ని రికమెండ్ చేస్తా. అండ్ మోస్ట్ పాపులర్ యూట్యూబర్స్ కూడా దీన్ని పిక్ చేసుకోమని చెప్పి రికమెండ్ చేస్తారు. అందుకే ఒకసారి ట్రై చేద్దామని ఈ టీవీని తెప్పించాను. షార్ట్ నచ్చిందా ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇన్స్టాలో చూసినట్లయితే ఖచ్చితంగా ఫాలో బటన్ క్లిక్ చేయండి.